వెల్కమ్ టు విత్ న్యూస్ లగ్న సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల నిరసన. భారత ప్రధానికి భద్రత కల్పించలేదని ఆందోళన. జనగామ జిల్లా పాఠశాలలో ముగ్గుల పోటీలు. హాజరైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. హన్మకొండలో కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ కుమార్. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. రైతుల ఖాతాలో 50,000 కోట్ల రూపాయలు జమ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన తెలిపారు. పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానికి భద్రత కల్పించడంలో విఫలం చెందిందని నేతలు ఆరోపించారు. భారత ప్రధానికి భద్రత కల్పించలేని అసమర్థ కాంగ్రెస్ దేశ ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గ్లోబల్ లీడర్గా నరేంద్ర మోడీ గారు ప్రపంచ ప్రఖ్యాత శక్తివంతమైన నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ అసమర్థ కాంగ్రెస్ పంజాబ్ ప్రభుత్వ గారి యొక్క నాయకత్వాన్ని శంకించడం ఏమాత్రం తగదు. ఇక కాంగ్రెస్కు పాలన కాదు, దేశ ప్రజల భద్రత కాదు, వారి యొక్క అధికార వాంఛతో ఇప్పటికీ ఎన్నో దురాఘాతాలకు పాల్పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెస్కు గల్లీలో కాదు, ఢిల్లీలో కాదు, ఇక కాంగ్రెస్ను ప్రత్యక్షంగా బంగాళాఖాతంలో బొందపెట్టడానికి, జల సమాధికి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు పూనుకుంటారు. ఖబర్దార్ కాంగ్రెస్, ప్రధాని మోడీకి అధికారికంగా నువ్వు భద్రత ఇవ్వలేని ఈ కాంగ్రెస్ పార్టీ. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున పంజాబ్ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము, పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వము కనీసము ఒక దేశ ప్రధాని అయినటువంటి ప్రపంచంలోని గొప్ప వ్యక్తి, గొప్ప పేరున్నటువంటి గొప్ప వ్యక్తి పంజాబ్, మన రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్న ప్రభుత్వం కనీసం రక్షణ కల్పించలేదు. ఈ యొక్క రక్షణ కల్పించలేనటువంటి పంజాబ్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా కీర్తించబడుతున్న సందర్భంగా ఇక్కడ పంజాబ్ ప్రభుత్వము కనీసం వారికి రక్షణ కూడా కల్పించలేని విధంగా అక్కడ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఎవరైతే అక్కడ అధికారి ఉన్నారో, ఈ యొక్క పోలీసు అధికారి ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున, బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ ఎక్కడ కూడా లేని సందర్భంగా అసలు గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. రైతు బంధు వారోత్సవాలలో భాగంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వ్యాస రచన ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా 50,000 కోట్ల రూపాయలు అందిస్తుందని ఆయన అన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బూడిద జయ రాజేశ్వర్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ, జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. చెత్త కనపరిచి వివిధ రకాలైనటువంటి ముగ్గులను ప్రదర్శించడం జరుగుతుంది సార్. పిల్లలు రైతు బంధు లోగో ఉంది సార్. ప్రత్యేక ధన్యవాదాలు. సుధీర్ పిల్లలందరూ కూడా ఇలాంటి అవకాశం రచన పోటీ తీసుకుపో. ద్వితీయ బహుమతి కే కార్తీక్. ఇంతకుముందు మీ ముందు రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతును రాజును చేయాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు రావాలి, రైతుకు సాగునీరు అందించాలి, రైతుకు అన్ని రకాల ఆదుకోవాలనే ఉద్దేశంతో గత 8 విడతలు అంటే 4 సంవత్సరాల నుండి 8 విడతల్లో 50,632 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి కింద ఉచితంగా రైతుల ఖాతాలో పడ్డది. దాన్ని ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో అసలే లేదు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సైతము మెచ్చుకున్న గొప్ప కార్యక్రమం. అందరు చెప్పగలుగుతారు. విద్యార్థులలో వ్యవసాయం గురించి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి, అన్ని సబ్జెక్ట్స్ తో పాటు భారతదేశంలో 70% వ్యవసాయక దేశం, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళే కాబట్టి మన వాళ్ళు చాలా కొటేషన్స్ రాశారు. రైతు దేశానికి వెన్నెముక, రైతును రాజును చేయాలని, ఈ దేశానికి రైతే రాజు కావాలని, వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా, ఒక ఇండస్ట్రీగా తీసుకొని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు డెవలపర్స్ ఆధ్వర్యంలో హన్మకొండ బాలసముద్రం బ్రాంచ్లో నూతన సంవత్సరం క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు. సురక్ష ఇన్ఫ్రా చైర్మన్ ఉప్పలయ్య అకాల మరణం పట్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఉప్పలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు డెవలపర్స్ డైరెక్టర్ హరీష్, డైరెక్టర్స్ మార్కెటింగ్ అసోసియేట్స్ పాల్గొన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ మా సురక్ష తరపు నుంచి మా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కస్టమర్లకి ప్లస్ మా అసోసియేట్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే కాకుండా అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వరంగల్ బ్రాంచ్ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ బాలసముద్రం హన్మకొండలో ఈరోజు కొత్త సంవత్సరం 2022 డైరీస్ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు ఈ మార్కెటింగ్ మిత్రులతోటి సెమినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ముందు మన ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గౌరవనీయులు శ్రీ ఎస్ ఉప్పలయ్య గారు అకాల మరణం మాకు ఎంతో దిగ్భ్రాంతిని ఇచ్చింది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో పైకి ఎదిగిన కెరటంలాగా రియల్ ఎస్టేట్ రంగాన్ని హైదరాబాద్, తెలంగాణలో ఉర్రూతలెగించి కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళి ఉన్నటువంటి సంస్థలకు వణుకు పుట్టించిండు. అటువంటి మహనీయుడు మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. మరియు ఆయన స్థాపించిన సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కంపెనీని ముందుకెళ్ళాలని, ఆ విధమైన ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ మిత్రులందరూ వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఆయన లేని లోటును మన గౌరవ పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు, వినూతన్ రెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ గారు, హరీష్ గారు వీళ్ళ సపోర్ట్ తోటి ఈ మహనీయుడు కలగన్న సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఆశయాలను కొనసాగిస్తామని ఈ వరంగల్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ చాయ్ క్లబ్ను ప్రారంభించారు. ప్రతి వ్యక్తి ఉదయం లేచిన నుండి సాయంత్రం వరకు మనశ్శాంతి పొందాలంటే చాయ్ అవసరమని ఆయన అన్నారు. చాయ్ క్లబ్ పెట్టిన స్టాఫ్ను శ్రీకాంత్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సరోత్తం రెడ్డి, కిషోర్ రెడ్డి, ధనరాజ్, షకిల్, రాకేష్, సాయి పాల్గొన్నారు.
క్వాలిటీకి మారుపేరుగా, టేస్ట్కి మారుపేరుగా ఈ చాయ్ క్లబ్ యాజమాన్యం కానీ ఆ సంస్థ కానీ నిలవాలని మున్ముందు వ్యాపారంలో. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న నరసింహుని అవతారంలో కనబడి భక్తులకు కనువిందు చేశారు. ఈ రోజు వామన అవతారంలో దర్శనమిచ్చి భక్తులను తరిమి చేశారు. స్వామివారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామివారిని దర్శించడం వల్ల జన్మధనమైందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంలోని ప్రధాన అర్చకులు భక్తులను ఆశీర్వదించారు. మాత్రం అందరూ లోపలే ఉండాలి అనేది మాత్రం ఒకటి ఉంది. అది నాకు కూడా గుర్తు. ఆర్యంపు తీసుకొచ్చేవాడు బాగా గుర్తు. ఆర్యంపు అయిపోయింది రాయభంగానే వాళ్ళ గబాబా తీసుకొచ్చేవాడు. లోపల అయిపోయినప్పుడు కొంచెం చెప్పవా, ఫోన్ చేయవా?
నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల ఘటనకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కేసును దర్యాప్తు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారణమైన వారు బయట తిరుగుతున్నారని, వారి కోసం పోరాటం చేస్తున్న మేము పోలీస్ స్టేషన్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. బాధ్యులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. బాధ్యత వహిస్తూ వన్మా వెంకటేశ్వరరావు తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. వన్మా వెంకటేశ్వరరావు వెంటనే శాంతియుతంగా ఈ నియోజకవర్గ బంద్ విజయవంతమైంది. మొత్తం స్వచ్ఛందంగా ప్రజలు, వాణిజ్య, విద్యా, వ్యాపార వర్గాలందరూ కూడా ప్రజానికం ఇవాళ బంద్ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. ఈ బంద్కి కారణమైనటువంటి వ్యక్తి మాత్రం బయట ఉన్నాడు. బంద్ను పర్యవేక్షిస్తున్న మేమందరం స్టేషన్లో అరెస్టే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ చర్య మీద, ఈ దుశ్చర్య మీద మొత్తం పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సమాజం, పౌరులు, సంఘాలు, పార్టీలన్నీ స్పందిస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి లేనటువంటి స్పందన ఉందో అది చాలా బాధాకరం. ముఖ్యమంత్రి నోటి వెంట మాటే లేదు. నోట్లో లడ్డు పెట్టుకుని కూర్చున్నాడో ఎక్కడుండో తెలియదు. ఇంతవరకు సంఘటనా స్థలానికి ఎవరు, కనీసం ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి రాలేదు. పాలనా యంత్రాంగం కూడా ఎవరు వచ్చి చూడలేదు. ఇవాళ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేకి సిగ్గు, శరం ఉంటే, బాధ్యత ఉంటే తన కొడుకు ఇంత పెద్ద తప్పు చేసిండు. దానికి కారణం ఈయనే. 40 ఏళ్ళ నుంచి నా అధికారాన్ని మొత్తం ఆయన చేతిలో పెట్టి తప్పు చేస్తే ఇప్పటివరకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. రైల్వే యాక్సిడెంట్ అయితే గతంలో రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేస్తాడు యాక్సిడెంట్ అయితే. కానీ వాళ్ళ ఇంట్లోనే 4 సజీవ దహనం ఘటనకి కారణమైన వ్యక్తి, నేరస్తుడు ఉంటే కనీసమైనటువంటి నైతిక బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. హత్య కేసు కింద అరెస్ట్ చేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయండి, ఈ ఎమ్మెల్యేని మీ పార్టీ నుంచి బర్తరఫ్ చేయండి. మరి అదేవిధంగా ఇటువంటి సంఘటనలు మరెక్కడ జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఇవాళ నాయకులు ఎందుకు తయారవుతారంటే ఆడ అధికారం ఉంటే ఆడ పోయి ఇవాళ చాలా మంది పోతా ఉన్నారు. అధికార పార్టీ ఏది ఉంటే దాంట్లో చేరాలనేటటువంటి ఓ దుస్సంకల్పంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటటువంటి పరిస్థితి ఇవాళ చాలా మందిలో కనపడతా ఉంది. అందుకని అధికార పార్టీ కూడా ఇవాళ పోలీసులు కానీ, రెవెన్యూ కానీ శాసించే వ్యవస్థలన్నీ ఎమ్మెల్యే ఎవరికి లెటర్ ఇస్తే వాళ్ళకి పోస్టింగ్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే లెటర్తో పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే స్వేచ్ఛని వాళ్ళ డిపార్ట్మెంట్లకి ఇచ్చి చట్టాన్ని, మరి ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలని కాపాడేటటువంటి మొత్తం బాధ్యత అధికారులకు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది. రాజకీయ ఒత్తిడి మూలంగా పనిచేయాలనే స్థితి కూడా అధికార యంత్రాంగానికి వస్తూ ఉంది. ఈ అన్ని కూడా ఈ సంఘటనలకు బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ సంఘటన పట్ల సమగ్ర విచారణకి ప్రభుత్వం సహకరించి నిందితుడికి కఠినమైన శిక్ష. మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని ఎంపీపీ పద్మావతి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8వ విడత రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాలో 50,000 కోట్ల రూపాయలు జమ చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీమ్ల తండా సర్పంచ్ బుక్య మంగిలాల్, ఎలకచెట్టు తండా సర్పంచ్ అమ్రీన్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతు బంధు మొదలైన నాటి నుంచి నేటి వరకు 50,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు మరి ఇచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మరి పల్లె ప్రకృతి వనాల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ గారి ఆదేశానుసారం ఈరోజు ఎలకచెట్టు తండా మరి గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం, అదేవిధంగా చీమ్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనాల ముందు ఇలా కేసీఆర్ చిత్రపటానికి మరి స్థానిక ఆయా సర్పంచులు మంగిలాల్ గారు, అమ్రి గారు, అదేవిధంగా ఉప సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, పార్టీ యువ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అందరం కూడా మరి అన్నమో రామచంద్ర అని చెప్పేసి అలమట్టించిన రోజుల నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని సుభిక్షంగా ఉంచాలి, రైతాంగాన్ని కడుపులో పెట్టి దాచుకోవాలని చెప్పేసి మరి పెద్ద మనసుతో ఇలా కేసీఆర్ గారు రైతులు ఇలా చినుకులు పడంగానే
మరి ఇతరత్ర మరి భూస్వాముల దగ్గర ఆసాముల దగ్గర డబ్బున్న వాళ్ళ దగ్గర వెళ్ళి చేయి చాచొద్దని చెప్పేసి మరి వారికి ఇలా పెద్ద మనసుతో విశాలమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి వారికి రైతు బంధు పేరిట ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలు కలిపి 10,000 ఇస్తూ ఇలా రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత ఇలా కేసీఆర్ గారు. మరి అదేవిధంగా ఇలా కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతులకు అన్ని రకాలుగా మొన్నటి వరకు మరి ప్రభుత్వమే బాధ్యత వహించి పండినటువంటి పంటను ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇలా రైతన్నను మరి శిఖరాగ్ర స్థానంలో ఇలా అగ్రభాగాన్ని నిలిపినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేసి చెప్పక తప్పదు. రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి కేసీఆర్ గారు రైతుల్ని ఆదుకుంటారు. ఇలా కొంతమంది ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష నేతలు ఇలా విమర్శలు చేస్తూ ఉన్నారు. వారి విమర్శలు తీసుకొట్టే విధంగా ఇలా తెలంగాణ రైతాంగం అందరూ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ వెంట ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా దూరం చేయాలని చెప్పేసి కుట్ర పన్నినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇలా అనేక కుట్ర పుట్టినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అటువంటి రాజకీయాల్ని ఛేదించాలి. అటువంటి రాజకీయాల్ని మనం విమర్శల్ని తిప్పికొట్టి రైతాంగం అందరం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి మన నియోజకవర్గంలో రెడ్డి నాయక్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి సందర్భంగా మా అందరికి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి నాయక్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ప్రజలకు వినోదం చాలా అవసరమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నగరాలతో సమానంగా అన్ని అంగులతో కోదాడ పట్టణంలో థియేటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కోదాడ పట్టణంలో ప్రగతి టవర్స్ లో నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ థియేటర్లను ఆయన ప్రారంభించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్లు నగరాల్లో ఉన్న థియేటర్లకు ధీటుగా ఉన్నాయన్నారు. థియేటర్లు ఏర్పాటు చేసిన ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ దియానిన్ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి పుల్లారెడ్డి, చైర్మన్ శిరీష, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మీరు గిరి సర్వ దేవత ధామ మామయం తత్వం బ్రహ్మాది దేవానాం తేజో బృహస్పతి ప్రజ్ఞాస్కుందారేదాన్ ధ్రువం అస్త్రముహూర్తకాలే సూర్య అస్త్రముహూర్తకాలే భావిటమ్మ కూడా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుడ్ కోర్ట్ని కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఈ కొనోప్లెక్స్ థియేటర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే చక్కగా అంటే మినిమం సీట్స్ అంటే 65 సీట్స్ కెపాసిటీతో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్ లగ్జరీ అంటే రెక్లైనర్ సీట్స్ ఉంటాయి. రోకి మధ్య కూడా డిస్టెన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ సౌకర్యం ఉంటుంది. రెండవది చాలా అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్స్ని ఉపయోగించుకొని ఈ థియేటర్స్లో మూవీస్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియల్ టైమ్ అడ్వాన్స్డ్ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో వస్తుంది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో దిస్ ద ఫస్ట్ మూవీ. దీన్ని మేము ఫ్రాంచైజ్ ఇండియా రికమెండ్ చేయడం జరిగింది. నా పేరు సుధాకర్ ఫ్రమ్ ఫ్రాంచైజ్ ఇండియా. సో నేను దీన్ని ఫస్ట్ టైం ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీంతోపాటు హంగర్ మాంక్ అని చెప్పేసి మల్టీ మెన్యూ అంటే ఎవ్రీథింగ్ ఇందులో అంటే ఫ్రమ్ కాఫీ టు పిజ్జా వరకు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఫుల్ టైం రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చేసి ఒక సూపర్ లగ్జరీ థియేటర్స్కి అటాచ్ చేయడం జరిగింది. సో ఇటువంటి మంచి అడ్వాన్స్డ్ ఫ్రాంచైజ్ని మేము ఇంకా ఫ్రాంచైజ్ ఇండియా తరఫున ఈ టౌన్కి రాబోయే రోజుల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఎవరైనా వాళ్ళకు మంచి సూపర్ ప్రాఫిట్స్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ కావాలంటే ఫ్రాంచైజ్ ఇండియాని కలవచ్చు. అందులో నా పేరు సుధాకర్. ఓకే, అండ్ ఈ సదవకాశాన్ని అందరూ కూడా కోదాడ ప్రజలందరూ. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలో ఎంపీటీసీ కుమ్మం శ్వేత శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలు నిర్వహించారు. రైతులతో కలిసి రైతు వేదిక వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులు పండించే పంటకు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తుందని చింతపల్లి జెడ్పీటీసీ కంకనాల ప్రవీణ్ వెంకటరెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. చూడండి రమేష్ అన్ని తెలుసుకొని మీకు అందిస్తున్నారు. వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన ముందుకు తీసుకొచ్చారు మన సీఎం గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సీఎం గారు కాకుండా మన నియోజకవర్గం అభివృద్ధి తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మనకి ఏం కావాలన్నా ప్రతి నిమిషంలో మనకి సమకూర్చే అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు మనం పంట వేసుకోవాలంటే వాళ్ళ నీళ్ళను మనం నీళ్ళకు రాసి పైసలు ఆడుకునేవాళ్ళం. పంట రాగానే వానకాలం యాసంగి రాగానే ఎవరికి వెళ్ళాలో ఇంటికని బాధపడేవాళ్ళం. అది మేము కూడా చూసినాము ఒకప్పుడు. ఇప్పుడు అలాంటిది ఎవరికి లేదు. మనకి పంటకి 10,000 ఇస్తున్నారు మన గవర్నమెంట్. రైతులందరూ బాగుండాలనేది కేసీఆర్ ఒక కళ. ఆ కళ నెరవేర్చడం కోసమే రైతు బంధు, రైతు బీమా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సంక్రాంతికి ముందు జరిగే యాసంగి పంటకి ముందే అకౌంట్లలో 10,000 పెట్టుబడి పడింది. ఆ పండగ సంబరాలు రైతుల కళ్ళల్లో ముందే కనబడుతున్నాయి. ప్రతి రైతు సంతోషించడమే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైతులందరూ సమిష్టిగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల నిరసన, భారత ప్రధానికి భద్రత కల్పించలేదని ఆందోళన. జనగామ జిల్లా పాఠశాలల ముగ్గుల పోటీలు, హాజరైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. హన్మకొండలో కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ, కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ కుమార్. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, రైతుల ఖాతాలో 50,000 కోట్ల రూపాయలు జమ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్మణ సమాజం. నమస్కారం.